సోషల్ మీడియా వచ్చి సమాజం ఇంకా తగలబడిపోతుందండి. ఎవడ నోటుకు వచ్చింది ఎవడు చెప్తాడు, అదే న్యూస్ అనుకుంటున్నారు. అబద్ధాన్ని కూడా చెబుతున్నాడు వాడు. ఏమండి, ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారండి. దాని మీద ఎంతమంది వచ్చేసారండి బాబు సోషల్ మీడియాలో. ప్రతివాడు ఆయన మరణం కోసం కామెంటరీ చేయటమే. అసలు నువ్వు ఉన్నావా? నువ్వు చూసావా? నువ్వేం చూసావు? నీకేం తెలుసు? నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉంటే చూపించండి, నిరూపించండి, ఒప్పుకుంటారు. రుజువు ఉంటే ఎవరైనా ఒప్పుకోవాలి కదా. రుజువు ఉంటే నువ్వేంటి, ప్రపంచం ఒప్పుకుంటుంది. కనుక రుజువులతో మాట్లాడిన వాడు గొప్పోడు. నిరాధారంగా ఏ రుజువులు లేకుండా ఏమండి గాలి కబుర్లు చెప్పేవాడు గాలి సన్నాసి. అడిగేం తెలీదు. ఈరోజు సోషల్ మీడియా అంతా అలాంటి సన్నాసులతో నిండిపోయింది. ఒకప్పుడు ఏదైనా న్యూస్ చూడాలి అంటే ఏదో ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏమండి మనకి అది వార్త ప్రసారం చేస్తే తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదండి. ప్రతివాడు ఒక న్యూస్ రీడరే, ప్రతివాడికి ఒక సొంత ఛానలే. ఏమండి, వాడు ఇంట్లో కూర్చుంటాడు వెనకాతల ఒక గ్రీన్ కర్టన్ వేసుకొని, వీడు ఒక న్యూస్ ఛానల్ నడిపిస్తాడు. అంటే నువ్వు చెప్పేదంతా నిజమా? నమ్మాలా? నమ్మేస్తున్నారు. అలా నమ్మే గొర్రెలు చాలామంది ఉన్నారు. అలా ఏమండి నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి వీడు నమ్మించడానికి ఇలాంటి దారుణమైన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. సరే, ఎవరేమనుకున్నా నిజ నిర్ధారణ అంటారు దాన్ని. ఒకరు చంపారా లేదా అనే విషయం తెలియడానికి కోర్టులోనికి ఏదైనా సమస్య వెళితే టోటల్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాదోపవాదాలు విన్న అనంతరం అప్పుడు తీర్పు వెలువడుతుంది. ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట అంటారు న్యాయమూర్తి గారు. మరి బైబిల్ కోసం చెప్పేటప్పుడు ఏ సాక్ష్యాధారాలు నీకు అక్కర్లేదా? ఏదో బైబిల్లో 2-3 మాటలు నీకు అర్థం కానివి. ఏమండి, పాగా చుట్టలేక తల వంకర అన్నాడట ఎవడో. ఇలాంటోడు పాగా చుట్టుకోరా అంటే వీడికి చుట్టడం రాదు. దానికి ఏమన్నాడట, అరే పోరా నీ తల వంకరగా ఉందన్నాడట. అంటే తల వంకరగా ఉందా, వీడికి చుట్టడం రాదా? ఈడే వంకరోడు. ఏమంటే తల బాగానే ఉంది, ఈడు తల తక్కువడు. అలాంటిది ఇప్పుడు ఈ లోకం, సమాజం. అలాంటి పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రజల మధ్యకి ఎందుకు వెళుతుందో తెలుసా? మత వ్యాప్తి కోసం కాదు. అలాంటి కర్మ మాకెందుకు? క్రీస్తు చూపించిన మహాజ్ఞాన మార్గాన్ని ప్రకటించడానికి వెళుతున్నాం మేము. మత మార్పిడి చేయవలసిన అవసరత మనకేంటి?